హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం సైకాలజీ అనేది స్టార్ట్ చేద్దామండి. అండ్ ఆ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ అనేది డీటెయిల్గా తెలుసుకోవడం జరిగింది. సో అవన్నీ ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్క లాస్ట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్లో జరిగినవి కూడా అన్నీ యాడ్ చేసి మరీ అందజేయడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్క వీడియో అనేది పర్స్పెక్టివ్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్. అవైతే చూడండి ఒకసారి. అండ్ అలాగే ప్రతి ఒక్క టాపిక్ మీరు ఒకసారి సిలబస్ అనేది చెక్ చేసుకుంటే కనుక ప్రతి ఒక్క టాపిక్ గురించి అయితే వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సైకాలజీకి సంబంధించి స్టార్ట్ చేద్దామండి. అండ్ అలాగే మీకు అప్పుడప్పుడు జీకే అండ్ కరెంట్ అఫైర్స్, సో కరెంట్ అఫైర్స్కి గురించి కూడా వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. సో అవి కూడా అప్ టు డేట్ మీరు చూస్తూనండి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. 2024 ఎగ్జామ్ అనేది జరగాలి కాబట్టి అప్పుడే పేపర్స్ ప్రిపేర్ అయి ఉంటాయి. సో 2024కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మీకు అందచేయడం జరుగుతుంది. అండ్ అవి కూడా సింపుల్ వేలో అనమాట, సింపుల్గా అర్థమయ్యేటట్టుగా మీకు కీ పాయింట్స్తో సహా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి నెక్స్ట్ వీడియోస్, సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. అండ్ అలాగే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అయితే సో ప్రెస్ చేయండి. అండ్ సో వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేస్తుండండి. అండ్ అలాగే షేర్ చేస్తే ఎవరికైనా యూస్ఫుల్ అవుతాయన్నమాట. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే చాలామంది వీడియోస్ అయితే దొరకట్లేదు. సో కాబట్టి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే మీకు సైన్స్కి సంబంధించి కూడా మా ఛానల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ కంటిన్యూషన్ వచ్చేసి సైకాలజీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మనకి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. సో చైల్డ్ ఇది మొత్తం మనకి సిలబస్ ప్రకారం స్టార్ట్ చేస్తున్నామండి. సో కాబట్టి డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్, సో చైల్డ్ డెవలప్మెంట్ పెరుగుదల, సో పిల్లల యొక్క పెరుగుదల గురించి అయితే స్టార్ట్ చేద్దాము. డెవలప్మెంట్ అండ్ గ్రోత్ గురించి తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి అయితే తెలుసుకుందాము. ద బ్రెయిన్ ఆఫ్ జస్ట్ బోర్న్ బేబీ వెయిట్స్ అరౌండ్ 400 grams. సో అప్పుడే పుట్టిన బేబీ యొక్క వెయిట్ అనేది బ్రెయిన్ అనమాట. బ్రెయిన్ యొక్క వెయిట్ వచ్చేసి 400 grams మాత్రమే ఉంటుంది. వేర్ యాజ్ ద వెయిట్ ఆఫ్ బ్రెయిన్ ఆఫ్ అన్ అడల్ట్ ఈస్ నియర్లీ 1350 grams. సో ఒక బ్రెయిన్ డెవలప్మెంట్, మన బాడీలో ఏదో ఒక పార్ట్ డెవలప్మెంట్ అయిందంటే అది ఇంటర్నల్ గ్రోత్కి సో ఏదో ఒకటి వెయిట్ కానీ అది పెరిగింది అంటే మనం మెజర్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇది గ్రోత్ కింద వస్తుంది అనమాట. దీన్ని ఇంటర్నల్ గ్రోత్ అని అంటారు. ద హైట్ ఆఫ్ జస్ట్ బోర్న్ బేబీ అరౌండ్ 18 to 12 inches. సో అప్పుడే పుట్టిన పిల్లల యొక్క హైట్ ఎంత ఉంటుందంటే 18 to 22 inches ఉంటుంది. వేర్ యాజ్ హైట్ ఆఫ్ యాన్ అడల్ట్ అరౌండ్ 5 to 6 feet. సో హైట్ అనేది 5 to 6 feet ఉంటుంది కాబట్టి ఇది ఎక్స్టర్నల్ గ్రోత్ అనమాట. సో మనకి వెయిట్ అనేది మన బాడీలో ఉన్న మొత్తాన్ని యొక్క వెయిట్ని మనకు కనిపించదు కాబట్టి అది గ్రోత్ అనమాట. అది ఇంటర్నల్ ఉంటుంది కాబట్టి ఇంటర్నల్ గ్రోత్ అంటారు. మనం హైట్ అనేది ఎక్స్టర్నల్గా మనం మెజర్ చేయగలుగుతాం కాబట్టి అది ఎక్స్టర్నల్ గ్రోత్ అని అంటారు. సో గ్రోత్ ఈజ్ నాట్ ఇన్సిడెంటల్, ఇట్ ఈస్ ద లా ఆఫ్ నేచర్ అని ఎవరు చెప్పారంటే హర్బర్ట్ స్పెన్సర్. సో గ్రోత్ యొక్క డెఫినేషన్ అనమాట. కొంతమంది ఎలా డిక్లేర్ చేయడం జరిగిందంటే అది ఒక లా ఆఫ్ నేచర్ అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే హర్బర్ట్ స్పెన్సర్. అండ్ గ్రోత్ ఈజ్ ఏ క్వాంటిటేటివ్ చేంజ్. సో క్వాంటిటేటివ్ చేంజ్ అంటే అది సర్టెన్, సో ఒక మిజరబుల్గా ఉంటుందన్నమాట. సర్టెన్ వరకే ఉంటుంది, అది లైఫ్ లాంగ్ కాదు, అది సర్టెన్ వరకు మాత్రమే క్వాంటిటేటివ్ అనమాట. సో దాన్నే పరిమాణాత్మకమైనది అంటారు. సో దాన్ని ఎవరు చెప్పారు అంటే ఎలిజబెత్ బి హర్లాక్ అనమాట. గ్రోత్ అనేది ఒక పరిమాణాత్మకమైనది అని చెప్పడం ఎవరు జరిగిందంటే ఎలిజబెత్ బి హర్లాక్. వితౌట్ మెచ్యూరిటీ నో లెర్నింగ్ టేక్ ప్లేస్. సో మెచ్యూరిటీ అంటే పరిపక్వత అనమాట. మనకి మైండ్ యొక్క మెచ్యూరిటీ అనేది లేనిదే లెర్నింగ్ అనేది మనకి పాసిబుల్ కాదనమాట. ఏది మనం అర్థం చేసుకోలేము. సో మెచ్యూరేషన్ ఈజ్ ఎ సర్టెన్ సో క్రైటీరియా ఫర్ లెర్నింగ్. సో మెచ్యూరేషన్ అనేది లెర్నింగ్కి మెయిన్ అనమాట. మెచ్యూరిటీ ఈజ్ అన్ఫోల్డింగ్ ఇన్నేట్ బట్ నాట్ ఎక్వైర్డ్ ఫ్రమ్ ఎన్విరాన్మెంట్. సో మెచ్యూరిటీ అనేది మనం లోపల భావాలను, సో మనం పెరిగే కొద్దీ లోపల మన మెచ్యూరిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. మన మైండ్కి సంబంధించి, బాడీకి సంబంధించి, అంతేకాని మన ఎన్విరాన్మెంట్కి సంబంధించింది కాదనమాట ఈ మెచ్యూరిటీ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి సో మెచ్యూరిటీ ఉంటేనే మనం చుట్టూ ఎన్విరాన్మెంట్లో జరిగేదాన్ని ఒక కన్క్లూషన్కి తీసుకోవచ్చు అనమాట. డెవలప్మెంట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఇన్హెరిటెన్స్ అండ్ ఎన్విరాన్మెంట్. సో డెవలప్మెంట్, పెరుగుదల అనేది పిల్లల యొక్క పెరుగుదల అనేది హైలీ ఇన్హెరిటెన్స్ మీద మరియు ఎన్విరాన్మెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటుందన్నమాట. సో డెవలప్మెంట్ అంటే వికాసం అనమాట. వికాసం అనేది మనకి ఇన్హెరిటెన్స్ అండ్ ఎన్విరాన్మెంట్, చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ మీద ఇన్ఫ్లుయెన్స్తో ఆధారపడి ఉంటుందన్నమాట.
డెవలప్మెంట్ యొక్క పెరుగుదల యొక్క ఫామ్ చూసుకుంటే కనుక ఫోకస్ మొత్తాన్ని మెచ్యూరిటీ ఇంటూ లెర్నింగ్ యొక్క టోటల్ అనమాట. సో డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ మెచ్యూరిటీ ఇంటూ లెర్నింగ్, లేకపోతే దీన్ని ఎలా చెప్పవచ్చు అంటే ఇన్హెరిటెన్స్ ఇంటూ ఎన్విరాన్మెంట్ అని కూడా చెప్పవచ్చు. డెవలప్మెంట్ యొక్క ఫార్ములా అనమాట. దీని మీద కూడా క్వశ్చన్స్ అనేవి వస్తాయండి. సో ఇది ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ కోషియంట్ ఈజ్ ఈక్వల్ టు మెచ్యూరిటీ బై ఏజ్ ఇంటూ 100. సో డెవలప్మెంట్ కోషియంట్ DQ అంటారు. దీని యొక్క ఫార్ములా చూసుకుంటే కనుక మెచ్యూరిటీ పరిపక్వత మరియు వయసు, పరిపక్వత డివైడెడ్ బై వయసు ఇంటూ 100 అనమాట. గ్రోత్ ఈజ్ ఫౌండేషన్ ఫర్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్కి పునాది ఏంటంటే గ్రోత్ అనమాట. పెరుగుదల అనేది వికాసం యొక్క ఫౌండేషన్. అండ్ గ్రోత్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఇన్ డెవలప్మెంట్ వికాసంలోని యొక్క భాగం అనేది ఏంటి అంటే గ్రోత్ అనమాట. పెరుగుదల అనేది వికాసంలో ఒక భాగం. ఇఫ్ గ్రోత్ ఈజ్ దేర్ వితౌట్ డెవలప్మెంట్ దెన్ దే ఆర్ కాల్డ్ మోరాన్స్. సో గ్రోత్ ఒక్కటే ఉంటే డెవలప్మెంట్ అంటే పిల్లల యొక్క టోటల్ లెర్నింగ్కి సంబంధించింది అనమాట. అది డెవలప్మెంట్ అనేది లేకపోతే ఓన్లీ గ్రోత్ మాత్రమే పెరుగుతూ ఉంటే దాన్ని మోరాన్స్ అని అంటారనమాట. Anderson stated that growth and maturity are functioning synchronously and influences behavior. సో ఆండర్సన్ ఏమని చెప్పారంటే గ్రోత్ మరియు మెచ్యూరిటీ అనేది ఒకదాన్ని ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ అండి. ఈ చార్ట్ అనేది చాలా చాలా మెయిన్. గ్రోత్కి డెవలప్మెంట్కి డిఫరెన్స్ అనమాట. అండ్ మనకి క్వశ్చన్స్ అడగచ్చు. సో ఫిజికల్ చేంజ్ అనేది దేనికి సంబంధించి, గ్రోత్కా డెవలప్మెంట్కి అనేది. సో చాలామంది వికాసానికి పెరుగుదలకి డిఫరెంట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారనమాట. సో కాబట్టి ఈ టేబుల్ వైజ్గా చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. సో గ్రోత్ అంటే పెరుగుదల, డెవలప్మెంట్ అంటే వికాసం అనమాట. సో ఫిజికల్ చేంజెస్, సో గ్రోత్కి సంబంధించి ఏంటంటే మనకి పెరుగుదల అనేది ఫిజికల్గా బయట కనిపించే విధంగా చేంజెస్ అవుతూ ఉంటాయన్నమాట. ఈ డెవలప్మెంట్ వికాసం అనేది మోరల్, సోషల్, ఎమోషనల్, మెంటల్ చేంజెస్ అనేవి మన బాడీలో. సో మోరల్గా అంటే మన మైండ్కి సంబంధించి అనమాట, మన మెచ్యూరిటీకి సంబంధించి ఉంటుంది ఈ మొత్తం డెవలప్మెంట్ అనేది. అండ్ గ్రోత్ వచ్చేసి కెన్ బి విజిబుల్ అండ్ మెజర్డ్. సో గ్రోత్ అనేది మనం చూడగలగము అండ్ మరియు మెజర్ కూడా చేయగలుగుతాం అనమాట. అండ్ డెవలప్మెంట్ అనేది నాట్ విజిబుల్ అండ్ మెజర్డ్. సో ఇది క్వాలిటేటివ్ చేంజెస్. సో ఇక్కడ మిస్టేక్ వచ్చిందండి. ఇది క్వాంటిటేటివ్ అనమాట అండ్ ఇది క్వాలిటేటివ్. సో ఇది రెండు ఆపోజిట్. సో ఇది రెండు ఆపోజిట్ చూసుకోండి. ఇక్కడ క్వాలిటేటివ్ చేంజెస్ అనేవి డెవలప్మెంట్కి సంబంధించి పరిమాణాత్మకమైనది అయితే మెయిన్ అనమాట. సో నెక్స్ట్ గ్రోత్ వచ్చేసి ఇట్ స్టాప్స్ ఎట్ సర్టెన్ ఏజ్. సో గ్రోత్ అనేది ఒక సర్టెన్ ఏజ్ రాగానే ఆగిపోతుంది అనమాట పెరుగుదల అనేది. అండ్ డెవలప్మెంట్ వికాసం అనేది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. డెవలప్మెంట్ ఇట్ ఈజ్ ఎ పార్ట్ ఇన్ డెవలప్మెంట్. సో గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక భాగం అనమాట. ఇట్ సమ్టైమ్స్ డిపెండ్స్ ఆన్ గ్రోత్. సో అప్పుడప్పుడు ఈ డెవలప్మెంట్ అనేది గ్రోత్ మీద ఆధారపడుతూ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ గ్రోత్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఆన్ హెరిడిటీ అండ్ ఇన్హెరిటెన్స్. సో ఈ గ్రోత్ అనేది హెరిడిటీ మరియు ఇన్హెరిటెన్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది. డెవలప్మెంట్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. సో గ్రోత్ హెరిడిటీ, ఇన్హెరిటెన్స్, డెవలప్మెంట్ హెరిడిటీ, ఎన్విరాన్మెంట్. సో ఈ రెండింటి మీద ఆధారపడుతూ ఉంటుందన్నమాట. అండ్ గ్రోత్ వచ్చేసి స్ట్రక్చర్, ఎగ్జాంపుల్ చూసుకున్నాక స్ట్రక్చర్, మన బాడీ యొక్క స్ట్రక్చర్, హైట్, వెయిట్ యొక్క క్వాంటిటీని చెప్తుంది అనమాట ఈ గ్రోత్ అనేది. అండ్ డెవలప్మెంట్ వచ్చేసి కల్చరల్గా, లాంగ్వేజ్, మన బిహేవియర్ అండ్ ఇంటెలిజెన్స్ వాటి గురించి అయితే చెప్పేది డెవలప్మెంట్ అనమాట. సో ఈ డిఫరెన్షియేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో కాబట్టి ఇది గ్రోత్ అనేది డెవలప్మెంట్లో భాగమా లేకపోతే డెవలప్మెంట్ అనేది గ్రోత్లో భాగమా అనే క్వశ్చన్స్ ఇలా ట్రిక్కీగా అడగచ్చు. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, వికాసం డెవలప్మెంట్లో సో టోటల్ ఇది ఒక సర్కిల్లో డెవలప్మెంట్ అనుకోండి, దాంట్లో ఒక భాగం గ్రోత్ అనమాట. సో కాబట్టి మనకి గ్రోత్లో ఏమున్నా సరే అది డెవలప్మెంట్ కిందే వస్తుంది. సో కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ అయితే ఇదేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చైల్డ్హుడ్, బాల్య దశ గురించి అయితే ఇచ్చారు, దాని గురించి చూద్దాము. ఇన్ఫాన్సీ అండ్ అడల్ట్ స్టేజ్ ఈస్ కాల్డ్ యాజ్ చైల్డ్హుడ్. సో చైల్డ్హుడ్ అనేది ఇన్ఫాన్సీ మరియు అడల్ట్ స్టేజ్ వరకు వచ్చేది మొత్తం చైల్డ్హుడ్ అని అంటారనమాట. అడల్ట్ ఏజ్ తర్వాత అయితే మనకి నార్మల్ బ్యాచిలర్స్ అలా పిలుస్తారు. సో చైల్డ్హుడ్ అనేది
ఇన్ఫాన్సీ నుంచి అడల్ట్ స్టేజ్ వరకు అనమాట. చిల్డ్రన్ బిలో 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ వర్కింగ్ ఇన్ మైన్స్. సో కొంతమంది 18 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకైతే మైన్స్లో వర్కింగ్ చేయించుకునేవారు అనమాట ఫస్ట్లో. సో దాన్ని ఆపించడానికి ఒక యాక్ట్ వచ్చింది, దాన్ని ద మైనింగ్ యాక్ట్ ఆఫ్ 1952 అంటారు. చైల్డ్ రేరింగ్. సో చైల్డ్ రేరింగ్ గురించి ఒక టాపిక్ ఉంది, అది మనకి అంత ఇంపార్టెంట్ కాదు. సో దానికి సంబంధించి 2 చూసుకునేగా బామ్ రెండ్ అండ్ బ్లాక్ ఎగ్జామైన్ అనేవి ఉంటాయి. అండ్ స్టైల్స్ ఆఫ్ చైల్డ్ రేరింగ్. సో చైల్డ్ రేరింగ్కి సంబంధించి కొన్ని స్టైల్స్ ఉన్నాయి, ఆ 4 స్టైల్స్ మనకి తెలియదండి. ఇప్పుడు పేపర్స్ అనేవి డిఫికల్ట్గా రావచ్చు అండ్ ఈజీగా రావచ్చు. సో షిఫ్ట్ వైజ్ కాబట్టి ఎందులో ఏ క్వశ్చన్స్ వస్తాయి కూడా మనం చెప్పలేము ఎలా వస్తాయో. సో కాబట్టి ఇవి కూడా కొంచెం కొన్ని ఇంపార్టెంట్గా ఉన్నవి కూడా మనం యాడ్ చేయడం జరిగింది. సో స్టైల్స్, చైల్డ్ రేరింగ్కి సంబంధించి కొన్ని స్టైల్స్ ఏముంటాయంటే, ఫస్ట్ అథారిటేటివ్ పేరెంటింగ్ స్టైల్, అండ్ నెక్స్ట్ అథారిటారియన్ పేరెంటింగ్ స్టైల్, అండ్ పర్మిసివ్ పేరెంటింగ్ స్టైల్, లాస్ట్ 4th వన్ వచ్చేసి అన్ఇన్వాల్వ్డ్ పేరెంటింగ్ స్టైల్. సో ఈ 4 స్టైల్స్ అనమాట. సో క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే, స్టైల్ రేరింగ్ టైప్స్ ఎన్ని స్టైల్స్గా ఉంటాయి అంటే 4 స్టైల్స్ అనమాట. వాటికి సంబంధించి కింద ఆప్షన్స్లో ఏమేమి, సో ఇలా అడగచ్చు. అండ్ చైల్డ్ రేరింగ్ ఎన్ని రకాలు, 2 టైప్స్, బామ్ రిండ్ అండ్ బ్లాక్ ఎగ్జామైన్. సో ఇలా చైల్డ్హుడ్ గురించి అడిగినప్పుడైతే మనకి డీప్గా ఇలా క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో డెవలప్మెంట్ అండ్ గ్రోత్కి సంబంధించి ఇదేనండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే మనం ప్రిన్సిపల్స్కి సంబంధించి అయితే తెలుసుకుందాం. డెవలప్మెంట్ ప్రిన్సిపల్స్ అనేది చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ అనమాట. సో ఆ టాపిక్ అయితే మిస్ చేయకుండా చూడండి. సో అండ్ మనం లాస్ట్ సీటెట్కి సంబంధించి కూడా సైకాలజీ హోల్ టాపిక్స్ తెలుసుకున్నాము. సో అవి కూడా ఈ డిఎస్సికి యూస్ఫుల్ అవుతాయి. సో ఎవరైతే చూడలేదో లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ఉన్నాయి, సో వాళ్ళైతే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.